సో ఇవన్నీ వచ్చేసరికి మనకి ఓ మధుపర్కల్ వావ్, అదే మనకి తలంబ్రాల చాలా చీర బాగుంది, అంటాము చాలా అట్లాగా. బాగుంది. Correct. బేసిక్ గా ఇవి ఏ స్టోర్ లో అన్నా మ్మ్. ఆఫ్ వైట్ విత్ రెడ్ ఉంటది, అవును బుటీస్ ఉంటాయి లేదా ఇలా డిజైన్ ఉంటాయి, కానీ అవును, ఇన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇస్ వెరీ రేర్. అవును సో అవును ఇది చూడండి, చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. సో దీంట్లోనే హార్స్, పీకాక్, అవును సో ఇవంతా కూడా డిజైన్స్ వచ్చాయి. అవును. సో దీంట్లోనే ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ చెక్స్ ప్యాటర్న్ లో. మధ్యలో అంతా స్వాన్స్ సో వచ్చాయి. బేసిక్ గా మనకి చాలా మధుపర్కాలు అంటే ఆబ్వియస్ గా 25 రేంజ్ అట్లా ఉంటాయి. అవును అవును. ఇవి వచ్చేసరికి మనకి 13,000 నుంచి 15,000 వరకు సీరియస్లీ? శారీస్. సో ఓకే. బేసిక్ గా మేము ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు పెళ్లికి వచ్చినప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక 1 lakh లో ఒక 4 sarees 5 sarees. 4 sarees ఇస్ కామన్ లైక్ 25,000 ఈచ్. సో 4 sarees వస్తాయి. సో వాళ్ళకి 1 lakh లో ఇంకొక సారీ కూడా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీ. నిజం నిజం. 1 lakh లో మేము 5 sarees తీసుకున్నాము అని. అవును. సో మేము ఆ కాన్సెప్ట్ లో సో ఈ మధుపర్కాల్ చీరల్ని ఇంకొంచెం అఫోర్డబుల్ రేంజ్ లో తెప్పించి ఇంకొక 10-15 వాళ్ళకి సేవ్ అవుతాయి కాబట్టి దాంతో పాటు వాళ్ళకి ఇంకొక శారీ కూడా తీసుకోవచ్చు. ఇదేంటి రెండు ఉన్నాయి? ఈ పంచలు, ఇది పంచా, ఇది పంచ, ఇది కండువా. కండువా. అరే బా, ఇది శారీ అవును మర్చిపోయాను. విజయవాడలో మేము ఆ వీడియోలో చెప్పినట్టు గుర్తు నాకు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి కాంబినేషన్ ఆఫ్ డ్రెస్సెస్ అని చెప్పారు. అది ఇక్కడ కూడా ఉన్నాయా? యా, ఇక్కడ కూడా ఉన్నాయండి. అది సెపరేట్ ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అబ్బాయిది ఇది, అమ్మాయిది ఏ కాంబినేషన్ ఇస్తారు? ఇవ్వచ్చు. సేమ్ మనం టిష్యూ ఈ కలర్ ఇవ్వచ్చు, లేకపోతే ఏ కాంట్రాస్ట్ కలర్ కూడా మనం చేయొచ్చు. యా యా, ఇది చాలా బాగుంది. పంచలు అండి ఇవన్నీ. ఎంత పడుతుందండి పంచది? సో ఈ పంచలు వచ్చేసరికి మనకి 39,000 అండి. బా, కానీ ఒక శారీ లాగా ఉంది, చాలా బాగుంది. ఇది పైన కండువా, పైన కండువా అండి. సో ఇందాక మనం పల్లకి డిజైన్ చూసాం కదా చీరలో, సో అదే పల్లకి డిజైన్ ఇప్పుడు పంచ పైన. ఓహో, ఆఫ్ వైట్. ఇది షర్ట్ పీస్ అండి. ఇది అచ్చా ఓకే. ఇది 3 బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎంత ఉందో? సో ఇది మనకి 29. చాలా బాగుంది. సో ఇది విత్ కలర్, ఆఫ్ వైట్ విత్ కలర్ అండి, పర్పుల్ కలర్. బా, ఇది కూడా చాలా బాగుందండి. అంటే షర్ట్ క్వాలిటీ కళ్ళకి కనిపించినప్పుడు ఎంత ఫీల్ తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది. సో దీంట్లో పంచలో కలర్ చాలా రేర్. అంటే ఎప్పుడు మనకి లైక్ ఆఫ్ వైట్, రెడ్స్, వైట్ అట్లా చూస్తాము. ఈ కలర్ చాలా రేర్ అండి. మళ్ళీ ఇందులో ప్లేన్ ఇచ్చారు. షర్ట్ అండి, ఇది షర్ట్ పీస్. అండ్ పంచకండువా చెక్స్ వస్తుంది. షర్ట్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది. సో ఇదేంటంటే మనకి బ్రైడ్ ఇదే సేమ్ కలర్ పెడితే ఆబ్వియస్ గా పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది సారీ. అవును అవును, ఈ సారీ. అవును, ఈ సారీ ఈ కాంబినేషన్ వేసుకోవచ్చు. సో ఇలాగా ఇది పెళ్లి కూతురు వేసుకుంటే అది పెళ్లి కొడుకు వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంది. ఒక్క నిమిషం కట్ చేసుకోండి. అరే అప్పుడే వద్దురా, చూపించినానా? రెడీయా? మీరు రోలింగ్. స్పందన గారు, ఇప్పుడు ఈ కౌంటర్ ఏంటి యాక్చువల్ గా? ఇవన్నీ మనకి 30,000 ప్లస్ నుంచి సారీస్ అండి. చాలా హెవీ సారీస్. అలాగని బరువు ఉండవు, చూడడానికి లుక్ చాలా హెవీగా కనిపిస్తుంది. అవును అవును. మెంతి గ్రీన్ కలర్. అవును, చాలా రేర్ కలర్ పట్టులో. చాలా బాగుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్. ఎవరో చెప్పినట్టు ఇంతమంది ఉండగా నేను ఎలా నచ్చానని, ఇన్ని చీరలు ఉండగా నా ఫస్ట్ చేతికి ఇదే నచ్చింది. చూడగానే అలా నచ్చేసింది. నిజంగా నిజంగా. సిస్టర్ కూడా అండి, హాఫ్ వైట్. ఇది కూడా చాలా బాగుంది, వైట్ విత్ రెడ్ కలర్ బోర్డర్. నాకు ఈ డిజైన్ మన బాపు రమణుల గారి డిజైన్ లా అనిపిస్తుంది. అవును అవును, చాలా బాగుంది. బాడీలో అంతా పీకాక్ డిజైన్ అట్లా వచ్చింది. అవును అవును, సూపర్. పెళ్లి కూతురు కూడా చాలా బాగుంటుంది. కట్టిన తర్వాత అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బాగున్నాయి రెండు అసలు, హైలైట్. ఏమైతే అంటే దీని మీద మీరు క్లాత్ కూడా చూసారా? దీని మీద మళ్ళీ సన్నటి స్ట్రైప్స్ లాగా చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంటుందండి. వావ్, ఇది పెద్ద బార్డర్ వచ్చింది, చాలా పెద్ద. సో ఈ బార్డర్ ఒక్కటి మనం హ్యాండ్స్ కి ఇచ్చుకుని చాలా బాగుంటుందండి. ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లా స్టిచ్ చేయించుకుంటాం. ఐ థింక్ దిస్ ఇస్ టూ అనుకుంటున్నాను. ఇది కూడా మనం వాడుకోవచ్చేమో. లేదండి, లేదా లోపల కట్టొచ్చేమో. వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇదంతా కూడా వీవింగ్. కరెక్ట్. అంతా ఇంటర్లాక్ అయిపోయింది. చూడు, మనకి ఇది ఏం పట్టుకోదు, ఏం పట్టుకోదు, అంతా ఇంటర్లాక్ అయిపోతుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ట్రూ. అగైన్ మళ్ళీ నా కళ్ళకి ఏది అందంగా కనిపిస్తే అది తీస్తున్నాను ఈరోజు. రెడ్ కలర్ బ్రైడల్ సారీ చాలా బాగుంది. గులాబీ పూలు ఉన్నాయి మొత్తం, బర్డ్స్ అండ్ ఇంకా రోజెస్. ఇది కూడా చాలా నిండుగా ఉంటుంది. చాలా అంతా మీనాకరీ డిజైన్, చాలా బాగుంటుంది. దీనికి ఇంకా వర్క్ బ్లౌజ్ చేస్తే ఇంకా అదిరిపోయింది. ప్లెయిన్ ఇచ్చారు. చాలా బాగుంది. నో ఇదండి, ఇదే బ్లౌజ్. ఇది వస్తుంది. ఓకే ఓకే, అది
పళ్ళు అనుకుంటా. ఇది కట్ అంతే షేంగ్ అంతే. వస్తుందండి. అవునవును కట్ చేయండి, కరెక్ట్. ఇది బ్లౌజ్ వస్తుంది. గాట్ ఇట్. చాలా బాగుంది. ఇవన్నీ హై ఎండ్ సారీస్. ఇవన్నీ హై అండ్ సారీస్. సో ఇది కూడా It's a bridal collection. డిజైన్ అండి. ఇది రంకాట్ డిజైన్ అంటారు. ఇట్లా మల్టిపుల్ కలర్ వచ్చింది కదా, రంకాట్ డిజైన్ అంటారు. బార్డర్ వచ్చేసరికి మీనాకరి బార్డర్. ఇది కూడా కొంచెం న్యూ కలర్, Different అంటే రెగ్యులర్ స్టైల్ కంచిపట్టు సారీస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్. బ్లౌజ్ అది. బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. సో పెద్ద పెద్ద బార్డర్, 8 ఇంచెస్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంటది. మీకు ఫుల్ హ్యాండ్స్ పెట్టి చేసుకున్నా కూడా ఇంకా సూపర్ ఉంటదండి. చాలా బాగుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మోడల్ అండి. ఇది ఈ శారీ కోసం ఎంత మంది అడిగారు, ఎన్ని సార్లు రీస్టాక్ చేయించాము. ఇది అవునా, చాలా సార్లు రీస్టాక్ చేసామండి అన్ని స్టోర్స్ లో కూడా. సిల్వర్, పీచ్, గోల్డ్, ఎల్లో, అసలు అంత కాంబినేషన్. ఇది కట్టిన తర్వాత అయితే చాలా బాగుంటది. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలా మంది బార్డర్ చేయించుకుని, హెవీ వర్క్ చేయించుకుని, దీని మీద కూడా ఇంకా దీని మీద కూడా అంటే సెల్ఫ్ చేయించుకుంటారు. గ్రీన్ కి వెళ్తున్నారు. సూపర్ హిట్ సారీ అండి ఇది. సో ఇవి కూడా నక్లీస్ డిజైన్ అంటారు. అంటే లైక్ చూడండి, ఇలా యూ షేప్ లాగా ఉంది కదా. టూ కలర్స్ చాలా బాగున్నాయండి. బ్లూ అండ్ దిస్ ఇస్ ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్. బార్డర్ లో వచ్చేసరికి పైతానీ స్టైల్ బార్డర్. ఇది మొత్తం ఇది కూడా చాలా న్యూ డిజైన్ అండి. ఈ సారీస్ కట్టుకోవాలంటే కాస్త గట్టిగా తినాలి, నో డౌట్. అందులో అమ్మాయిలు బలంగా ఉండాలి, నో డౌట్. చాలా బాగుందండి. కానీ క్వాలిటీ వెరీ గుడ్. కట్టుకున్న తర్వాత అసలు అదేం ఫీల్ అవ్వం, హ్యాపీనెస్ వేరు అసలు. ఇగైన్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. నేరేడు పండు రంగు కలర్, కొంచెం గ్రీనిష్ కలర్. సో అలాగా ఉంది. ఇది వచ్చేసరికి కొంచెం 3D డిజైన్ లాగా, కొంచెం షేడెడ్ లాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక మధ్యలో ఒక టిష్యూ కలర్, ఇక్కడ వచ్చేసరికి సిల్క్ 3D డిజైన్ లానే ఉంది. సో ఇది కట్టుకున్న తర్వాత బాగుంటుందండి. కొన్ని చూసిన వెంటనే మనకి సింపుల్ గా అనిపిస్తాయి, వన్స్ కట్టిన తర్వాత ఉండే లుక్ వేరే. ఆ గోల్డ్ ఏంటంటే చూపించామా? లేదు, అదే చూపించలేదు కదా. లేదని చూపించలేదు. ఇది కూడా బ్రైడల్ సారీ ఉంది. సో దీని మీద అంతా డాల్స్ డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా వచ్చిందండి. ఇది కూడా పట్టులో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. అవును అవును, చాలా డిఫరెంట్ ప్యాటర్న్. బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. ఓ ప్లెయిన్ చాలా బాగుంది. ఇట్స్ టూ గుడ్. అగైన్ ఇది మళ్ళీ మనకి బ్రైడల్ అండి. ఇవన్నీ కూడా బ్రైడల్ అండి. ఇవన్నీ 30,000 కాబట్టి ఇదంతా కూడా కొంచెం హెవీ లుక్, చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తాయి. ఇది రాణి పింక్, ఇందాక మనం రెడ్ చూసాం కదా. సో దాంట్లో ఇది ఒక డిజైన్, లైక్ ఇది రాణి పింక్ డిజైన్ ఇస్ డిఫరెంట్. హెవీ అంటాం కదా, అంత హెవీ. అది ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది బ్లూ కలర్ విత్ పర్పుల్ షైనింగ్. సో ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్. అవును, ఇప్పుడు మన వెడ్డింగ్స్ కి పర్ఫెక్ట్ సారీస్ ఇవన్నీ కూడా. అవును, ఇంకెంత మనకి మార్చ్ వచ్చిందంటే వెడ్డింగ్ సీజన్ ఇదంతా కూడా. అప్ టు 4-5 months వరకు వెడ్డింగ్ ఉంది. సో అప్పటికండి మనం బ్లౌజెస్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి, సో ఇప్పుడు ఈ సారీస్ అన్ని మనకి రెడీగా ఉంటాయి పిక్ చేసుకోవడానికి. ఇది కూడా బ్రైడల్ సారీ అండి. రెడ్ విత్ బేబీ రెడ్డిష్ ఆరెంజ్, ఆరెంజ్ రెడ్ అంటారు మరి. పింక్ బోర్డర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. దాంట్లో బర్డ్స్ డిజైన్ వచ్చింది. చాలా. ఇది బ్లౌజ్ కూడా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు మామూలుగా లేదండి. చూడండి బ్లౌజ్, దిస్ ఇస్ బ్లౌజ్. ఎంత మంచి పింకిష్ గోల్డ్ అండ్ విత్ సిల్వర్, చాలా బాగుంది. సో ఈ బ్లౌజెస్ అన్ని కూడా మోస్ట్లీ అన్ని బ్రొకెట్ వస్తాయండి. అంటే ఇంకా మన ఇష్టం, మనం లైక్ వర్క్ చేయించుకోవచ్చు, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు అండి. రైట్ రైట్, సో నైస్. ఇంకేం చేయాలి, ఇంకొంచెం కొత్తగా క్రియేట్ చేయాలి. నిజం. అంటే క్యాజువల్ సారీస్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయండి. అంటే పాస్టల్ కలర్స్ చూస్ చేసుకునే వాళ్ళకి పాస్టల్, బ్రైట్ కలర్స్ చూస్ చేసుకునే వాళ్ళకి బ్రైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. బై ది వే నేను అడుగుతున్నది, మా డ్రెస్ కట్టేసి ఇవ్వండి కొంచెం అని చెప్పనే. అంత బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. జనరల్గా మనం ఎంత తిని వెళ్ళినా సరే, షాపింగ్ చేస్తూ ఉంటే ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయిపోతాయో ఎవ్వరికీ తెలియదు. బట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీరసం మామూలుగా ఉండదు. సో అందుకని మాలాంటి వాళ్ళ కోసమే స్నాక్స్ ఇంకొంచెం ఎనర్జెటిక్ గా. కరెక్ట్. మా చీరలు సో వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ చాయిస్ ప్రకారం
స్నాక్స్ అండ్ మజ్జిగ, బటర్ మిల్క్, టీ, కాఫీ, గ్రీన్ టీ, అరే లెమన్ వా. టీ. ఆప్షన్స్ మనకు చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే నేను తింటున్నాను, మీరు వచ్చినప్పుడు మీరు తినండి. థ్యాంక్ యూ అండి, నిజంగానే ఆకలిస్తుంది నాకు. సమ్మర్ లో కూడా చక్కగా బయట అంతా ఎండగా ఉంటది కదండి, అసలు లోపల రాగానే ఫస్ట్ ఏసీని ఫీల్ అవుతారు, అబ్బా హాయిగా ఉంది అనుకుంటారు. తర్వాత అలా నోట్లోకి చల్లగా మాక్టైల్ వెళ్తూ ఉంటే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. షాపింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. నిజం, ఈ అరగంట గంట షూట్కి తలిసిపోతే పెళ్ళిళ్ళు షాపింగ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును, అది. సో అలాంటి వాళ్ళందరికీ మంచి స్నాక్స్ మజ్జిగతో సహా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.